హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ తెల్లగలిజేరు ఆకు పప్పు కూర. దీన్నే మనం పునర్నవ ఆకు అని కూడా అంటామండి. ఈ తెల్లగలిజేరు ఆకు తినడం వల్ల మనకు ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఈ రెసిపీ కోసం తెల్లగలిజేరు ఆకుని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. ఈ కర్రీ తినడం వల్ల మనకు గుండె జబ్బులు కానీ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కానీ, పక్షవాతం కానీ, కీళ్ళ నొప్పులు కానీ, జ్వరం కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులో వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మనం 1 నుంచి 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల పప్పులో ఏదైనా డస్ట్ కానీ ఉంటే వెళ్ళిపోతుంది. ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ని రిమూవ్ చేయాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ బౌల్ తీసుకొని అందులో వాష్ చేసిన పప్పును యాడ్ చేసుకోవాలి. అలానే తెల్లగలిజేరు ఆకును కూడా మనం శుభ్రంగా 1 నుంచి 2 సార్లు ఈ విధంగా కడుక్కొని వేసుకోవాలి. కడగడం వల్ల మనకు ఏదైనా డస్ట్ ఉన్నా కానీ వెళ్ళిపోతుందండి. చూడండి, ఈ విధంగా కడుక్కోవాలి. ఇందులో ఇప్పుడు కట్ చేసిన ఆనియన్ ముక్కలు, అలానే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలానే ఇందులో 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 4 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పప్పు అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. మనం తక్కువ వాటర్ పోయడం వల్ల మనకు పప్పు అనేది అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మొత్తం వీటిని కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన పెట్టేసి దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు అలానే ఉంచుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని చూసుకోవాలి. చూడండి, మనకు వాటర్ కూడా కన్సిస్టెన్సీ సరిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా అయింది. మరీ ఎక్కువసేపు పెడితే మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మనకు పప్పు ఆకు మొత్తం చిక్కదనం రావడం కోసం ఈ విధంగా పప్పు గుత్తితో అనేది మనం రుబ్బాలి. చూడండి, ఈ విధంగా రుబ్బితే సరిపోతుంది. ఇలా రుబ్బిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, అలానే కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. మనం రొటీన్గా ఎప్పుడు ఒకే పప్పు కూర చేసుకోవడం కన్నా ఈ విధంగా అప్పుడప్పుడు తెల్లగలిజేరు కూర ఆకు తెచ్చుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, అలానే కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ తెల్లగలిజేరు ఆకు అనేది మనకు పొలాలకు లభిస్తుందండి. దీనికి ఎటువంటి రసాయన మందులు వేయాల్సిన అవసరం లేదండి. న్యాచురల్గానే పెరుగుతుంది, ఆర్గానిక్గా. చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి, అలానే చిటికెడు ఇంగువ వేసి కలుపుకోవాలి. మనం ఇక్కడ ఏవైనా వేసుకోవచ్చు అండి. పోపు దినుసులు, కాజు, పప్పు ఏవైనా వేసుకోవచ్చు. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవాలి. ఇలా మొత్తం పోపు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో కలుపుకోవాలి. ఇలా పోపును పప్పులో యాడ్ చేసిన తర్వాత పోపు మొత్తం పప్పులో కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. సరైన కన్సిస్టెన్సీలో వచ్చింది. మరీ పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఈ కొలతలతో ఉంటే సరిపోతుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా వేడివేడిగా తెల్లగలిజేరు పప్పు కూర రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.